సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ ఫల పరిశోధన స్థానంలో డ్రాగన్ ఫ్రూట్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో డ్రాగన్ ఫ్రూట్కు చెందిన పలు రకాలను ప్రదర్శించారు. ఈ పంట సాగుపై ఆసక్తి ఉన్న రైతులను ఈ మేళాకు ఆహ్వానించి వారి అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నీరజ ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ డ్రాగన్ ఫ్రూట్పై ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయని, డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఇక్కడ నేలలు అనుకూలమని శాస్త్రజ్ఞులు గుర్తించారన్నారు. మార్కెటింగ్ సదుపాయం కూడా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దీని సాగుకు ప్రోత్సహించేలా చర్యలు కూడా తీసుకుంటామన్నారు. డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న రైతులు వారి అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. చాలా ప్రాచుర్యం ఉంటుంది. ఇందులో మనం ఇంతకుముందు తీసుకున్నట్లు ఏంటంటే ఎర్ర తోలుతో ఉన్నటువంటి పింక్ ఫ్లెష్, రెడ్ ఫ్లెష్, అదేవిధంగా మరి రెడ్ స్కిన్తో ఉన్నటువంటి అంటే వైట్ ఫ్లెష్, మరి ఎల్లో స్కిన్తో ఉన్నటువంటి వైట్ ఫ్లెష్ రకాలు ఉన్నాయి. నేను 2000లో ఉన్నప్పుడు అంటే ఒక సెమినార్స్ ఇవన్నీ కూడా అటెండ్ అయినప్పుడు ఆన్లైన్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో వాళ్ళు ఏ విధంగా అంటే ఈ యొక్క దీంట్లో ఫ్రూట్ సెట్ ప్రాబ్లం ఉంది అని ఇంతకుముందు అందుకే సురేష్ రెడ్డి గారు అన్నారు. ఎల్లో స్కిన్ వెరైటీస్లో మరి ముఖ్యంగా ఫ్రూట్ సెట్ ప్రాబ్లం అనేది ఉంది. సో దానికి వాళ్ళు హ్యాండ్ పాలిషన్ చేయాలని చెప్పారు. అది కరెక్ట్. మిగిలిన వాటికైతేనేమో అంత ప్రాబ్లం లేదు. మరి తొలి పరిశోధన మా యొక్క అంటే హెచ్ఆర్ఎస్ ఆదిలాబాద్లోనే present Dr. Sujitra, she has taken up the first study on the dragon fruit, like pink flesh, red flesh and white flesh type. And ఈ మూడు కూడా త్వరగానే మనకి పెరిగి కోత అంటే పూలు పూసాయి, కోతకు వచ్చినాయి. కానీ ఎల్లో ఫ్లెష్ మాత్రం చాలా ఆలస్యమైంది, చాలా వరకు 3 years పట్టింది. అది ఇదేమో 1 year ప్లస్లోనే మిగిలినవి వచ్చాయి. ఇక టేస్ట్ చూస్తే అద్భుతం. అంటే మామూలుగా కొద్ది చప్పగా ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు అనేది కాకుండా ఈ పింక్ ఫ్లెష్ అయితేంది, రెడ్ ఫ్లెష్ అయితేంది మంచి టిఎస్ఎస్ కలిగి చాలా తీయగా ఉండింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఆ యొక్క దాంతో మనం ఇక్కడ సంగారెడ్డిలో మరి వివిధ రకాలని ఈ యొక్క పరిశోధనాత్మకంగా వాటిని అంటే స్టడీ చేయడానికి రీసెర్చ్ బేస్డ్గా మేము ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఆర్చర్ని కూడా ప్రారంభించడం జరిగింది లాస్ట్ ఇయర్. అవి ఇప్పుడు ఫస్ట్ టైం కొత్తకు వచ్చాయి. అయితే ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే మీరందరూ కూడా టెక్నికల్గా సెషన్లో చాలా కూడా విషయాలు మీరు చర్చింది కాదు. నేను అందులో ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందులో మనం కన్స్యూమర్ ప్రిఫరెన్స్ ఏంటిది అనేది వారి యొక్క టేస్ట్కి అనుగుణంగా మనం ఆ రకాలనే ఎంచుకోవాలి. అదేవిధంగా మార్కెటింగ్ ఆల్రెడీ నేను అందామనుకున్నాను.
రమేష్ రెడ్డి గారితో బీయింగ్ MBA గ్రాడ్యుయేట్, సో హౌ హీస్ టేకింగ్ అప్ మార్కెటింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ how much efforts he has put to bring the market for this డ్రాగన్ ఫ్రూట్. రియల్లీ ఇట్ ఈస్ అప్రిషియబుల్. అండ్ మీరంతా కూడా మన రైతు సోదరులందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటారు అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. మీరన్నట్లు డ్రాగన్ ఫ్రూట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను అనుకున్నాను మీరు లైట్నింగ్ అని అంటే సరే ఎన్ని వాట్స్ ఏ విధంగా పెట్టుకున్నారంటే ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ హియర్. దట్ ఈస్ ట్రూ. మీరు కంటిన్యూషన్ ఎప్పుడైతే లైటింగ్ ఇస్తే ఆ యొక్క లైట్నింగ్ ఎఫెక్ట్ తోటి ఏమవుతుందంటే స్ట్రెస్ వలన అంటే హెల్త్ హీట్ కండిషన్స్ మోర్ అకరెన్స్ ఆఫ్ మెయిన్లీ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి. సో మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ తోటే యూ సెడ్ దట్ ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్ ఇన్ బిట్వీన్ ఆఫ్టర్ November month. సో దట్ ఈస్ ట్రూ. అండ్ స్టిల్ వీ ఆల్సో విల్ డూ వన్ మోర్ థింగ్. మీరు రస్ట్ అన్నారు. సో రస్ట్ నౌ ఇట్స్ బికేమ్ కామన్ ప్రాబ్లం. సో దానికి మనకి శాస్త్రవేత్తల నుండి ఆల్రెడీ రికమెండెడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఒక పద్ధతిగా చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఏంటంటే అది కానీ మీకు అందరికీ తెలుసు. మనమంతా కూడా బలమైన ఆహారం తింటేనే చాలా స్ట్రాంగ్గా ఉంటాం. మొక్క కూడా అంతే. మొక్కకు తగిన మోతాదులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ కనుక ఇచ్చినట్లయితే అవి మొక్క స్ట్రెస్ తట్టుకొని అవి హెల్తీగా పెరిగి వాటి అంటే ఎక్కువ ఆరోగ్యకరమైనటువంటి పళ్ళని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో మరి మీకు తెలుసు మనకు మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తాయి. మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలియాల్సిందంటే బోరాన్ కూడా చాలా ముఖ్యం. ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ దానికి లీఫ్ లేకుంటే ఏమవుతుందంటే మొత్తం ఒక సైడ్ అంతా ఇట్లా నల్లగా అయిపోయి అది అంటే చూసినప్పుడు చాలామంది డిసీజ్ అనుకుంటారేమో, కానీ కాదు. ఈ బోరాన్ డెఫిషియన్సీ వల్ల కూడా దీని యొక్క పూత కాత చాలా వరకు తగ్గుతుంది. సో మన నేలల్లో ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కామన్గా జింక్ బోరాన్ డెఫిషియన్సీస్ కామన్గా ఉంటాయి. సో వీటితో పాటు మనకి లైక్ ఐరన్ కాల్షియం ఇలాంటివన్నీ కూడా మరి తగు మోతాదులో ఇస్తే ఏమవుతుందనంటే ఈ నత్రజని భాస్వరము పొటాష్తో పాటుగా ఈ యొక్క మైక్రోన్యూట్రియంట్స్ కనుక మొక్కకు అందజేసినట్లయితే వాటిలో పెరుగుదల బాగా ఉండి రోగనిరోధక శక్తి పెరిగి మరి ఎక్కువటువంటి పూత కాత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదొకటి. తర్వాత వచ్చేసేసి మీరు న్యూట్రియంట్ అంటే ఇంతకుముందు అంటే దేనికి అనుగాని నెలల్లో మనం ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ని చాలా సక్సెస్ఫుల్గా కల్టివేట్ చేసుకోవచ్చు అని మనకి ఏంటంటే దాంట్లో ఇబ్బందులు మీరు అన్నట్టు ఏంటంటే ఈళ్ళు మాత్రం కొద్దిగా తగ్గు అంటే లైక్ 1 ton per acre అని చెప్పారు, లేకుంటే up to 3-4 tons per acre. బట్ ఇఫ్ యూ ఇంప్రూవ్ ద సాయిల్ ఫర్టిలిటీ బై యాడింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్ కెమికల్ ఫర్టిలైజర్స్ NPK బేస్డ్ కాకుండా మనం ఆర్గానిక్ మాన్యూస్ కానీ న్యాచురల్లీ అవైలబుల్ మాన్యూస్ ఇంతకుముందు చెప్పారు జన్ము జీలుగా అలాంటివి కూడా వేసుకొని కలియదున్నట్లయితే సో ఆ యొక్క నేల సారవంతమయ్యి దానిలో ఉన్నటువంటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యి మరి మొక్కకి ఎక్కువగా న్యూట్రియంట్స్ అందుబాటులో వచ్చేసేసి ఒక మొక్క ఒక పెరుగుదల బాగా ఉంటుంది అనేది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చెప్పారు సోమేశ్వర్ గారు. సో దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దట్ జనుము సీడ్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము రైతులకు అని చెప్పారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీకు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా రైతులు హై వాల్యూ క్రాప్స్ మనకి ఎక్కువగా ఇక్కడ ఇప్పుడు మామిడి అనుకున్నాం. మామిడిలో మళ్ళీ అందులో వెరైటీస్ ఎక్కువైతే ఎక్కువ రేటు పలుకుతాయో మనం అలాంటి వాటిని ఎక్కువ కల్టివేట్ చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తాం. అదేవిధంగా వివిధ పండ్లల్లో కూడా లైక్ మనం ఇప్పుడు అవెకాడో అనేటువంటి ఒక కొత్త పంటను కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే వెన్న పండు అంటాము. దాని మీద కూడా పరిశోధన చేస్తున్నాం. సో హై వాల్యూ క్రాప్స్లో వన్ ఆఫ్టర్ దిస్ వన్ నౌ ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్. సో మినిమం 80 నుండి 100 రూపాయలు పర్ కిలో వచ్చినప్పటికీ కూడా మనకి ఒక నేల సారవంతమయ్యి దానిలో ఉన్నటువంటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యి మరి మొక్కకి ఎక్కువగా న్యూట్రియంట్స్ అందుబాటులో వచ్చేసేసి ఒక మొక్క ఒక పెరుగుదల బాగా ఉంటుంది అనేది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చెప్పారు సోమేశ్వర్ గారు. సో దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దట్ జనుము సీడ్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము రైతులకు అని చెప్పారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీకు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా రైతులు
హై వాల్యూ క్రాప్స్ మనకి ఎక్కువగా ఇక్కడ ఇప్పుడు మామిడి అనుకున్నాం మామిడిలో మళ్ళీ అందులో వెరైటీస్ ఎక్కువైతే ఎక్కువ రేటు పలుకుతాయో మనం అలాంటి వాటిని ఎక్కువ కల్టివేట్ చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తాం. అదేవిధంగా వివిధ పండ్లల్లో కూడా లైక్ మనం ఇప్పుడు అవెకాడో అనేటువంటి ఒక కొత్త పంటను కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే వెన్న పండు అంటాము. దాని మీద కూడా పరిశోధన చేస్తున్నాం. సో హై వాల్యూ క్రాప్స్లో వన్ ఆఫ్టర్ దిస్ వన్ నౌ ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్. సో మినిమం 80 నుండి 100 రూపాయలు పర్ కిలో వచ్చినప్పటికీ కూడా మనకి ఒక 10 టన్నుల దిగుబడి వచ్చినట్లయితే సో ఇది లాభసాటిగా ఉంటుందని చెప్తున్నా. అందులో సగం వేసుకున్నా కానీ మనకి అంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే కనీసం మినిమం ₹2 వస్తుందని వీళ్ళ యొక్క బెనిఫిట్ కాస్ట్ రేషియో అనాలిసిస్ చూస్తే 2.85 చెప్పారు. కనీసం ఇట్ ఈస్ మినిమం ₹2 వస్తుందని తెలియజేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు మా యొక్క పరిశోధన స్థానంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల దృష్టికి కనుక తీసుకొచ్చినట్లయితే దానికి తగినటువంటి అంటే పరిష్కారాన్ని సూచించడంలో వాళ్ళు మీకు సహాయపడతారని, తప్పకుండా మీకు సహకారాలు అందిస్తారని చెప్తున్నాను. వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు all who have participated in this meeting. ముఖ్యంగా రైతు సోదరులు ఎంతో ఓపికగా ఉన్నారు. యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల నాకు లేట్ అయ్యింది. హార్టికల్చర్ కమిషనర్ గారు అరేంజ్ చేసినటువంటి వాటిని కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఇంకా హైదరాబాద్ రాజేంద్రనగర్ యూనివర్సిటీలో కానీ ములుగులో కానీ అరేంజ్ చేసినప్పుడల్లా చాలా పెద్ద ఎత్తున చేసేది. కానీ ఇప్పుడు జిల్లాల వారీగా చేయాలనేటువంటి నిర్ణయం దాని ప్రకారం సంగారెడ్డిలో వ్యవసాయం మొట్టమొదటిసారి కాబట్టి వారికి ధన్యవాదాలు. డ్రాగన్ ఫ్రూట్ని ప్రమోట్ చేసే అటువంటి ఆలోచన రావడం, డీసెంట్రలైజ్ చేసేసి హైదరాబాద్ అంటే అందరు రాకపోవచ్చు, జిల్లాల వారికి వెళ్తే కొద్దిగా ఆ ఎక్స్పోని ఈ ఎగ్జిబిట్స్ని జిల్లాల వారిగా చేస్తే చిన్నదైనా కూడా ఎక్కువ మంది వస్తారు, వాళ్ళ రీచ్లో పోవాలన్నటువంటి మంచి ఆలోచనతో ఇది పెట్టడం, ఇది అభినందనీయం, హర్షించదగినటువంటిది. దీన్ని మనం వెల్కమ్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అయితే నేను రీసెంట్గా నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ మోడీ గారి గవర్నమెంట్లో ఇప్పుడు నేను డైరెక్టర్గా 7 months అయింది అపాయింట్ అయ్యి, దేశమంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ గురించి అన్ని రాష్ట్రాల్లో పర్యటన జరుగుతుంది. అందరితో దీని యొక్క సాధక బాధకాలు, దాని ఫ్యూచరు, దాంతో ఎకనామిక్ గ్రోత్, ఫార్మర్స్ లైఫ్ లోపల తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో నేను పెట్టినటువంటి ఆ ఎయిమ్ గోల్, ఆ కళ సాకారం అవుతుంటే నా కళ్ళని నేను చూస్తున్నాను. నేను యాక్చువల్గా హైదరాబాద్ రంజీ ట్రోఫీ ప్లేయర్ని, క్రికెట్ స్పోర్ట్స్ కోటాలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వ్యవసాయం అంటే దండగా అనే ట్యాగ్ ఉండింది. వ్యవసాయం అంటే లాభసాటిది కాదు అనేది, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ, డిగ్రీలు ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేకపోవడం, యువత అగ్రికల్చర్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అని అంటే నామోషి కింద ఉన్నటువంటి రోజులు. అటువంటి టైంలో నేను నా ఉద్యోగానికి రిజైన్ చేసిన. 1990 నుండి 2000 వరకు నేను సర్వీస్ చేసి జిల్లా కలెక్టరేట్లో రిజైన్ చేసి ఒక పంటను దేశానికి ఏ విధంగా పట్టుకురావాలి, మెట్ట ప్రాంతం లోపల నీళ్లు తక్కువ ఉండి బంజరు భూమి లోపల పండి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నన్ను సృష్టిలో ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకురావాలనేటువంటి ఆలోచనతో అనేక మందిని సతాయించి డ్రాగన్ ఫ్రూట్ని మొట్టమొదటి సాగు ప్లాంటేషన్ లెవెల్లా, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసే లెవెల్లా ఇంట్రడ్యూస్ చేసినటువంటి రైతులు నేను. దాని నుండి
అనేక అవార్డులు, ఉపరాష్ట్రపతి యొక్క అవార్డు, అదేవిధంగా రాష్ట్రపతి ఒక వారితో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఈ డ్రాగన్ ఫ్రూట్ రైతులకు దక్కిందని చెప్పడం కూడా నేను గర్వపడుతున్నాను. అయితే ముందు నేను పెట్టినప్పుడు అందరూ కూడా ఈ ముళ్ళ తోట పెట్టిండు, 4 ఏళ్ళు అయింది, ఈ కంప ఇది బార్డర్స్ వేసుకునేటువంటి కంచె, దీన్ని పెట్టి పిల్లగాడంతా ఊర్లంతా గందరగోళం సృష్టిస్తుంది. అది అయ్యేదా పోయేదా అన్నటువంటి రోజు నుండి అది పండిన తర్వాత మొట్టమొదట ఈ తెలంగాణ యాజిటేషన్ ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మన ముఖ్యమంత్రి గారిని, అప్పటి ముఖ్యమంత్రి గారిని, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్, ఇద్దరికి ఆ ఫ్రూట్స్ పంపించినప్పుడు అవన్నీ ఫారెన్ ఫ్రూట్స్ ఏమో బయట దేశం నుండి వచ్చేటువంటి అన్నటువంటి ట్యాంక్ అప్పుడు తొలిగిపోయింది. సో ఇది హైదరాబాద్కి వచ్చింది, నన్ను పొద్దున వెలుగుతుంది అనేటువంటిది అందరికీ అప్పుడు న్యూస్ పేపర్లలో పెద్ద పెద్ద హెడ్లైన్స్ లోపల ఆర్టికల్స్ చాలా పెద్దవి వచ్చింది. దాని తర్వాత ఫ్రూట్ మీద దాని సైజు, టేస్ట్, వెరైటీస్ అనేటువంటి దానిలోకి కొత్త పుంతలు తొక్కుంటా కొత్త జనరేషన్స్ అన్ని దీన్ని అనేక రకాలుగా తీసుకోవడం. అప్పుడు మార్కెట్లో 350 రూపాయలు, 450 రూపాయలు మాన్స్ అమ్ముతున్నటువంటి ఫ్రూట్ అది. నా పేరు మదన్ మోహన్ రెడ్డి, తీర్పోల్ గ్రామం, కొండాపూర్ మండల్. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. 2021 నవంబర్లో ఆఫ్టర్ కరోనా నేను డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్లోకి వచ్చాను. 2.5 acres పోల్స్ రింగ్ సిస్టమ్ వేసినాను. నా వెరైటీ వచ్చేసి మొరాకల్ రెడ్. ఈ సంవత్సరం 2వ కమర్షియల్ సేల్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఇనీషియల్ సెటప్ వచ్చేసి అందరికి తెలిసినట్టు ఒక్కొక్క పోల్ రింగ్కి ఇంచుమించు ఒక 450 నుంచి 550 పడింది. సో నేను మొత్తం ఓవరాల్గా 2.5 acresకి పెట్టడానికి 15 లక్షల వరకు ఖర్చు అయింది. కొంచెం ఎక్కువ పెట్టాను ఎందుకంటే ఫెన్సింగ్ కూడా మంచి ఫెన్సింగ్ వేసుకున్నాను. ఇంచుమించు 500 ఒక పోల్ వేసుకున్నా. సో 2,50,000 అక్కడే పోతాయి. మొక్కకు కొన్ని 50 నుంచి 60 రూపాయలు మన రంజోల్ రమేష్ రెడ్డి గారు తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ పెద్దగా ఏం రాలేదు ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను పెద్దగా ఫోకస్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ ఒక 400 కిలో వరకు వచ్చింది, అది మాకు తినడానికే సరిపోయింది. సెకండ్ ఇయర్ వచ్చేసి నేను ఇంచుమించు 8 టన్నులు అమ్మినాను. సో మొత్తం ఫామ్ దగ్గర అంతా నేను ఎక్కడ హైదరాబాద్ కానీ బాటసింగరం ఎక్కడ తీసుకెళ్ళాను. ఇంచుమించు ఒక నా యావరేజ్ రేట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 95 రూపీస్ అట్లా వచ్చింది. సో మీరు ఇంచుమించు 8 into 7.5 lakhs లాస్ట్ ఇయర్ కమర్షియల్ సేల్ అమ్మాను. ఖర్చులు వస్తాయి, రెగ్యులర్ ఖర్చులు ఇంచుమించు 3 లక్షల వరకు ఇంక్లూడింగ్ మన పని వాళ్ళ డబ్బులతో కలిపి ఇంచుమించు 2.5-3 లక్షలు. అంతా చాలా బాగా పెడితే నేను ఫామ్ చాలా నీట్గా చూసుకుంటా, గడ్డి లేకుండా అంతా పెట్టినా మనకు మ్యాక్సిమం 2.5 lakhs. ఎందుకంటే పన్నుడికి ఒక 12,000 14,000 ఇస్తుంది, అది 1,50,000. ఇంకొక లక్ష రూపాయలు మనకు రెగ్యులర్ మెయింటెనెన్స్ అవుతుంది. ఈ ఇయర్ సెకండ్ కమర్షియల్ సేల్ ఇంచుమించు నేను 13.5 టన్నులు 14 టన్నులు అమ్మాను. కాకపోతే యావరేజ్ రేట్ లాస్ట్ ఇయర్ 90 వస్తే ఇది 80 వచ్చింది. ఇంచుమించు దానివల్ల ఒక 11 లక్షల ఆదాయం వచ్చింది. మెయింటెనెన్స్ ఎవ్రీ ఇయర్ లాగా మనకు అంతే ఉంటుంది, రఫ్గా 3 లక్షల వరకు. సో ఇంచుమించు ఏం చేసేసినా 11 లక్షలు మైనస్ 3 లక్షలు తీసుకున్నా 7 లక్షలు ప్రాఫిట్ మనం 2.5 ఎకరాల్లో తీస్తున్నాం. ఇంకా నాకు సీజన్ ఉంది, ఇంకొక 1 month ఉంది. సో నేను ఇంకొక 3 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ 3 టన్నులు ఏం లేదన్నా ఇంకొక 2,50,000 వచ్చింది. సో దాదాపుగా 15 లక్షలు తీయొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. తీస్తాను కూడా, ఎందుకంటే నేను 12 లక్షలు తీసాను. సేమ్ నేను కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో డ్రాగన్ ఫ్రూట్ వేశాను. కదా ఫాదర్స్ వాళ్ళు 50 years నుంచి అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉన్నారు. బట్ ఐ డిడెంట్ సీ దట్ మచ్ లైక్ అంత అమౌంట్ 1 acre నుంచి రావడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. లైక్ రమేష్ అన్న ఫామ్ కానీ మదన్ అన్న ఫామ్ కానీ ఇంకా వేరే ఫార్మ్స్ నల్గొండ సైడ్ వేరే దగ్గర కూడా వెళ్ళి చూసాము. లైక్ చాలా లైక్ ఫీల్డ్ విజిట్ చేసాము. లైక్ దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మన ట్రాపికల్ కండిషన్స్కి వర్కౌట్ అవుతుందా లేదా. లైక్ మన దగ్గర ఒక్కొక్కసారి 48 degrees Celsius వరకు టెంపరేచర్ హై రైస్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆ టెంపరేచర్ వరకు తగ్గుతుందా లేదా. లైక్ దీంట్లో సమ్ ఫంగస్ లైక్ మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది మొత్తం. అక్కడ వరకు తగ్గుతుంటే నెక్స్ట్ ఏంటి, దానికి నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అవన్నీ చూసి ఓకే 2023 నవంబర్లో ప్లాంటేషన్ చేశాము. లైక్ ఇట్స్ అరౌండ్ 10 months. నాకు నియర్లీ 1 ton వరకు క్రాప్ వచ్చింది ఈసారి. యాజ్ ఆఫ్ నో 1 ton వచ్చింది. నెక్స్ట్ ఇంకో 30 to 50 kgs వరకు ఉంది, నియర్లీ 1 ton వరకు ఉంది ఇంకో క్రాప్. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో 1 acreలో 180 రూపీస్ యావరేజ్గా వేసుకున్నాం. 1 టన్కి దాదాపు 80,000. ఓకే,
జస్ట్ నేను ఓన్లీ 10 months క్రాప్స్ గురించి చెప్తున్నాను. సో ఐ థింక్ 1 acre లో ఈ ప్రాఫిట్ అనేది రాదు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యూజ్, బట్ ఇది అనేది ఒక క్రాప్ వచ్చేసి 20 to 30 years. 30 years కాకుండా మనకు 15 years వచ్చినా సరే క్రాప్ ఇంత హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది రావు అని యాజ్ ఆఫ్ నౌ నేను తెలుసుకున్నాను.